దొరికింది, లక్కీ కింద పడింది. సగం తిన్నా. సూపర్, అసలు ఎన్ని పండే చూడు, ఎన్ని ఉంది. ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ అబ్బా, ముక్కు మామిడి అంటారు చూసారా, అది ఒక్కసారి టేస్ట్ తింటే ఒకళ్ళు అలా ఉంటుంది. ఇప్పుడు ఎందుకని అవసరం కాయిపోవడం, గట్టి కొడితే కత్తి ఎందుకంటారా. ఒకప్పుడు ఏరియాకి రావాలంటే వచ్చి పడేది ఒక్కొక్కరికి, రోడ్డు అయిపోయి నార్మల్గా ఉంది. కానీ నేను బతకనిస్తాయి ఇవి. మామిడి పండు చూసారా, న్యాచురల్గా చెట్టుకి పండితే ఇలా ఉంటుంది. అంటే కంప్లీట్గా ఇంక పండలేదు, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. సూపర్ టేస్ట్. చిన్న దురద ఫ్రెండ్ ఉంటే మీరు ఫారెస్ట్లో తిరిగినప్పుడు సైలెంట్గా ఒక ఆకు తీసి రాసాను, నేను అలాగే చేస్తుంటాను మా ఫ్రెండ్స్కి. వెనక పరువు వచ్చిన జీడి పెక్కేది చూడండి. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోష్ నేచర్ వ్లాగ్స్. టుడే ఏం చేస్తున్నా అంటే, నా తోట ఉంది, వెళ్తున్నాం అనమాట. సమ్మర్ కదా, బట్ సమ్మర్ అయినా సరే చూడండి మేలో ఎట్లా ఉంది క్లైమేట్. చుట్టూ క్లౌడ్స్, కొద్ది ఉక్క పోస్తుంది బాగా. మార్నింగ్ అయితే వస్తుందా, ఉక్క పోస్తుంది, గాలి లేదు, మొత్తం క్లౌడీ క్లైమేట్ ఉంది. ఆసమ్ అన్నమాట. సో ఇప్పుడు మనం తోటలోకి వెళ్ళి అక్కడ చిన్న చిన్న మామిడికాయలు, చిన్న చిన్న జీడిపళ్ళు ఉంటాయి. జీడిపళ్ళు సీజన్ అయిపోయింది ఆల్మోస్ట్, చూడాలి ఉంటే అవి తినేసి కాసేపు అట్లా ఎంజాయ్ చేసి రావాలి. నేను ట్రావెలింగ్ స్టార్ట్ చేయక ముందు అయితే ఇప్పుడు లీవ్స్ దొరికిన, హాలిడేస్ దొరికిన విలేజ్ వచ్చేసేవాడిని. ఎందుకంటే సో హై ఎక్స్పెన్సివ్ కాదు, బడ్జెట్ ఫ్రెండ్లీ, పేరెంట్స్తో సమ్ టైమ్ స్పెండ్ చేయొచ్చు. అని చూశారు కదా చుట్టూ నేచర్ ఎట్లా ఉంటుంది. సో నేచర్తో ఇట్లా అప్పుడప్పుడు బయటికి రావచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మా తోట అంటే నాకు చాలా ఇష్టం. ఒకప్పుడు మంచి మంచి సీనిక్ లొకేషన్స్ ఉండేవి, కాకపోతే రాను రాను అవి కాలగర్భంలో అంతరించిపోయి డెవలప్మెంట్ కారణంగా. ఇప్పుడు రోడ్ వేయడం మంచిదే, ఒక అడ్వాంటేజ్ ఉంటే ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఈ రోడ్డు వల్ల ఒక మంచి స్పాట్ అయితే పోయిందనమాట. ఓటగుమ్మి అని అంటారు, పక్కనే చెరువు కదా, చెరువు నుంచి వాటర్ ఓటగుమ్మిలోకి వచ్చి అక్కడ నీరు ఉట్టేవి. ఆ నీరుని తాగేవాళ్ళం కూడా తోటలు ఉండేటప్పుడు. చింత చెట్టు కింద ఉండేది, చేపలు ఉండేవి, భలే ఉండేది. స్నానం కూడా చేసాం, చాలా చల్లగా ఉండేవి చెరువులో వాటర్ బాగాలేనప్పుడు. బట్ ఇప్పుడు అది లేదు. దానిపైన మంచి రాక్ ఉండేది, ఫోటో కూడా ఒక ఫోటో తీసుకున్నాను, ఎక్సలెంట్ అనమాట. సో ఇప్పుడు తోటకైతే వెళ్దాం. సమ్ అప్డేట్స్ అయితే జరిగినాయి, ఎందుకంటే ఫార్మింగ్ కదా తప్పదు. అప్పుడులాగైతే తోట లేదు, మొత్తం మారిపోయింది. కొన్ని చెట్లు ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే తోటకెళ్ళి మామిడికాయలు తిని జీడిపళ్ళు తిని వచ్చేద్దాం. తోటకి వెళ్దాం. చూడండి చుట్టూ పొలాలు ఎలా ఉన్నాయి. కోతలు అయిపోయిన తర్వాత మనకి ఇలాగ ఉంటాయి, మొత్తం గడ్డి గడ్డిగా ఉంటుంది అనమాట. ఏది కూడా క్లియర్గా ఉండదు. చూపిస్తా చూడండి, ఇదిగోండి గడ్డి ఎండిపోయింది ఇలా ఉంది. మళ్ళీ ఇదే కుళ్ళిపోయి వాటర్ వచ్చిన తర్వాత గతంగా మారుతుంది. దాని ద్వారా మళ్ళీ రీప్రొడక్టివ్ అవుతుంది. సో గైస్, మనం మన తోట దగ్గరికి వచ్చాం. చాలా రోజుల తర్వాత రాగలిగాను తోటకైతే. ఇప్పుడు తోటలోకి అయితే వెళ్దాం మనం. కొమ్మలాట గేసాడు, ఏ వెళ్ళకను, నేనే వెళ్ళలేను. అబ్బా, తుప్పలు చూసారు ఎలా ఉన్నాయి చుట్టూ. అప్పుడంతా డాడీ చేయలేకపోతున్నప్పుడు ఇదంతా ప్లేస్ బాగుండేది. ఇన్ని మొక్కలు తుప్పలు ఏం లేవు. చిన్నప్పుడు చాలా బాగా ఆడుకునే వాళ్ళం. నేను కూడా
కమ్మ కత్తితో తీసి కొమ్మలన్నీ కొట్టేసి నీరు చేసి ఉన్నాయి, అన్నీ పిచ్చి మొక్కలు పెరిగిపోయినాయి చూడండి. సో అడవిలాగా పెరిగిపోయింది. సో దిస్ ఈజ్ పైనాపిల్ ట్రీస్ చూసారా, మా నాన్న ఉడిచారు కొన్ని, నేను కూడా కొన్ని ఉడిచాను. ఇది పైనాపిల్ ఫ్రూట్ ఇంకా అవ్వలేదు, సీజన్ రాలే, నెక్స్ట్ మంత్ కల్లా రెడీ అయిపోతుంది. కానీ ఉండవు, ఎందుకంటే చూసారా ఎక్కడ ఉడితే కొరికేసి తినేసింది పైనాపిల్ని. సో ఎట్లన్నా ఉడితలు కొన్ని కొరికేస్తాయి. అండ్ రోడ్డు ఉండడం ఎనీ టైం అని ఎవరైనా వచ్చేస్తున్నారు కనబెట్టి. కష్టపడి మొక్క పెంచి పండించింది మేము, దొబ్బి తినడానికి సిగ్గులేదు ఎదవల్లారా. పక్క ఊరోళ్ళు మా ఊరోళ్ళు కొందరు దొంగలు వచ్చి తీసుకొని తినేస్తారు. తినాలంటే అడిగి తీసుకో, ఒకటో రెండు తీసుకో. ఇట్లా తోట మీద పడి తినేయడం అన్యాయం కదా, దొరకట్లేదు. చూసారు ఎన్ని పండాయా, సూపర్ అసలు, ఎన్ని పండాయి చూడు, ఎన్ని ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ ఉండవు, అందులో మహా అయితే 10 ఫ్రూట్స్ మేము తీసుకోగలుగుతాం. కానీ పండేటప్పుడు 100 to 200 పండుతాయి. మిగతా అన్నీ దొంగల పాలు, ఉడతల పాలు, పిచ్చుకల పాలు అవుతాయి. సో ఉడతలు పిచ్చుకలు తిన్న తప్పలేదు, ఎందుకంటే నేచురల్ స్పాట్ అవి తినొచ్చు, ఒక భాగం కాబట్టి. ఓ మామిడికాయ, ఇది దేశ మామిడికాయ, చెట్టు ఎలా ఉంటుందో చూపిస్తాను నేను. చూసారు ఎంత బాగుందో, పండుద్ది. కాయ అయితే తినలేం, చాలా పులుపు ఉంటుంది. కానీ పండితే మాత్రం తింటే ఒకరు పలుగ్గా అయింది. ఇది ఇప్పుడు కూడా తినలేం, పుల్లగా ఉంటుంది. ఇది దేశ మామిడి, ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ అబ్బా. ముక్కు మామిడి అంటారు చూసారా అది. సో స్వీట్ ఉండదు, ఇటు పుల్ల ఉండదు, స్వీటు పులుపు రెండు మిక్స్ అయ్యి డిఫరెంట్ టాక్సిక్స్తో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఈవెన్ ఈ చెట్లు ఉండొచ్చు, బట్ ఈ చెట్టు ఇప్పుడు లోకల్లో ఉన్న చెట్లు స్పెషల్, ఇది స్పెషల్. దీనికి జీడిపళ్ళు వేస్తామా, ఆ రసంతో దీనికి వచ్చే టేస్ట్ వేరనమాట. సో మేము తినేవి చాలా తక్కువ, చాలా టేస్టీగా ఉంటుంది. అంటే టాక్సిక్ లాగా ఉంటుంది అనమాట, కొద్దిగా ఒగరుగా, పుల్లగా, తీపిగా. ఆ టేస్ట్ అనేది డిఫరెంట్. ఈవెన్ చాలా ఫ్రూట్స్ తిన్నాను నేను కొనేసి కానీ ఈవెన్ ఏ ఫ్రూట్ కూడా దీని టేస్ట్ ముందు పనికి రాదు. మా దగ్గర ఇంకో బంగిడి బెల్లి చెట్టు ఉంది. బంగిడి బెల్లి అంటే తీగ ఉంటుంది అంతే, బట్ ఈ టేస్ట్ రాదు. ఒక్కసారి టేస్ట్ తింటే ఒకరు అలా ఉంటుంది. అనుకోండి ఎల్లో కలర్ ఎలా మెరుస్తుంది చూడండి. దీన్ని తీసుకెళ్ళి ఇంట్లో మూల పెట్టేస్తాం, బియ్యం మూటలో కానీ గడ్డిలో కానీ. గడ్డిలో పెడితే బాగుంటాయి. చూడండి ఎట్లా ఉన్నాయి చూడండి, కాయలు ఎట్లా ఉంటాయి, ఎల్లో బాగా మెరుస్తున్నాయి. ఎల్లో కలర్లోకి వచ్చిందంటే పండిపోద్ది, రెడ్ కలర్లోకి వెళ్ళిపోద్ది. ఎటువంటి ఎరువులు, పెస్టిసైడ్స్ ఏం వాడమన్నమాట. కాబట్టి చెట్టు కింద ఉండలేం, చీమలు ఉంటాయి, కరిస్తే కడతలు వస్తాయి. ఇంకా చూపిస్తా చెట్టు మీకు. దిస్ ఈజ్ ద ట్రీ, చూసారు ఎలా ఉందో. దట్ ఈస్ ఎలా ఉంటుంది ట్రీ, ఎంత పెద్దగా కొంచెం. అక్కడ పళ్ళు అయిపోయాయి కొన్ని, మీకు కనిపించవు. చూడండి పళ్ళు ఉన్నాయి అక్కడక్కడ, మీకు కనిపిస్తున్నాయా లేదో మరి నాకు తెలియదు కానీ చూడండి. సో పెద్ద మామిడి చెట్టు, దీనికి 2 టైప్స్ కాస్తాయి అనమాట. సో ఒక ముక్కు మామిడిలో ఒకటి కాస్తే ఇంకోటి రౌండ్గా ఉంటాయి, ఇంకో పక్క డిఫరెంట్గా ఉంటాయి. ఇది ఏంటంటే హైబ్రిడ్ టైప్లో అనమాట, 2-3 కలిపి న్యాచురల్గా వచ్చింది. చూడు మా నాన్న దెబ్బలు తాల కన్నా మెయిన్ చెట్టు అయితే ఎక్కలే. మీకు ఎర్ర చీమలు ఉన్నాయి చూడండి, ఎంత కూడా ఉన్నాయి, కరిస్తే కండలు ఎక్కుతాయి. ఇవి ఒక 100 కూడా చనిపోతాం మనం, అంత పవర్ఫుల్ ఈ చీమలు, ఎర్ర చీమలు. సో వీటి నుంచి తప్పించుకోవడానికి ఇలా నెట్ పెట్టారనమాట. సో మామిడికాయ ముడికి తగిలిస్తారు, ఈ టిక్కేస్ అంటాం కదా, ఇది దీంట్లోకి వెళ్తే ముడుకు తెగిపోతుంది, లాగిస్తే కింద పడితే పగిలిపోతాయి కాబట్టి హైట్ నుంచి ఇందులో పడిపోతాయి. సో తీసుకుంటాం. సో దిస్ ఈజ్ ద టెక్నిక్. యాక్చువల్లీ చైనీస్ ఇలాంటివి వాడుతుంటారు. సో ఈ ధోని గారితో మామిడికాయలు తీస్తాం అన్నమాట. సో ఇది కూడా పెద్ద చెట్టు అయిపోయింది చూసారా, బాబా బంగిన బల్లి మామిడి చెట్టు. నేను చిన్నతనంలో ఒడిచిన చెట్టు చాలా చిన్నగా ఉండేది, ఇప్పుడు ఎంత పెద్ద అయిపోయింది, నేను నమ్మలేకపోతాను. ఇవన్నీ బంగిన బల్లి, ఎక్కడున్నాయి కాయలు, కిందకి ఇట్లే ఒక కాయని కాపీ చేయండి. అప్పుడు చేతికి అంది ఇవి. ఓకే చూసారా ఎంత పెద్ద కాయలు, బంగిన బల్లి. ఇప్పుడు ఎందుకు అనవసరం కాయపోవడం, గట్టికి కొడితే 200 వ్యూస్ రావు ఈ వీడియోకి. దానికోసం కాయ ఎందుకు పోగొట్టుకోవడం వద్దులు. ఎందుకంటే జీడి తోటకున్నది ఏంటంటే
చెట్లు ఒక ఏజ్ దాటిన తర్వాత కాపు కాయవు అనమాట. సో అట్లాంటి చెట్లు తీసేయాల్సిందే, అట్లా ఉంచలేం కదా. మళ్ళీ తీసి మళ్ళీ కొత్త చెట్లు వేస్తాం. ఎన్ని దగ్గర 100 చెట్ల దగ్గర ఉండే అప్పుడు మాకు తుఫాన్లు వచ్చి ఎట్లా ఇదిగోండి ఏళ్ళతో సహా ఇలా పడిపోయి చాలా చెట్లు పోయినాయి. ఇప్పుడైతే మేము కొన్ని తీస్తాం, ఎందుకంటే ఇది కాపు ఆగిపోయింది, తీస్తాం. మళ్ళీ కొత్త చెట్లు ఈ ప్లేస్లో కొత్త చెట్లు వేస్తాం. సో ఈ ల్యాండ్ మర్మమైన ల్యాండ్ అనమాట. మొత్తం ఇక్కడ నల్ల పసుపు ఒకటి ఉంటుంది, మంచి పసుపు ఉంటుంది, సారి కందులు ఇవన్నీ పండుతాయి. భూములు అన్నీ ఉండిపోయినాయి ఇక్కడంతా. ఆ ప్లేస్ చాలా ఉండే, నీలగిరి చెట్లు, అన్ని రకాల చెట్లు, 100 రకాల చెట్లు ఉండే మా తోటలో ఒకప్పుడు. ఇప్పుడు డాడీకి కూడా ఏజ్ అయిపోయింది, చేయలేకపోతున్నారు, బయట వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇవే అనుకుంటావు కదా, ఆవులు ఉన్నాయి, ఆవులు చూసుకోవాలి. సో అంత అటెన్షన్ పెట్టలేకపోతున్నారు. ఒకప్పుడైతే కంప్లీట్గా ఎర్లీ మార్నింగ్ 6 o'clock వచ్చి ఈవినింగ్ 6 వరకు ఎక్కడే ఉండేవాళ్ళు. 12 hours డ్యూటీ అన్నమాట. దానివల్ల తోట అనేది బాగా బిల్డ్ అయ్యేది. సో ఇక్కడ ఉన్నట్టు ఉండాలి ప్లేస్. ఇలా ఉంటే మొక్కలు ఏమైనా వేసుకుని బాగుంటుంది. నాకు బాగుందా చూసారా, నాగుపాము చర్మం ఇది తొర్రిప్పింది. ఎంత పెద్ద ఉందో కుప్సం, ఎంత పెద్దది. కట్ అయిపోయింది అది. ఇంకెక్కడ మొక్క ఉంది, ఇంకెక్కడ ఇంకో మొక్క ఉంటుంది. ఈత చెట్లు అది పైన రెల్ల చెట్టు అంటారు. ఈ ఎలుగుబంట్లో వీటి కొలత వెళ్తాయి. పెద్దలైన నా రెల్ల పుయ్యాలి, నా కడుపు నిండాలి అనేసి ఎలుగుబంటి పాడిదట. దీని పువ్వులు కూడా వాళ్ళు అక్కడికి వెళ్తుంటాయి. ఇది రెల్ల. ఈ ఆకేసి ఉరిగడ్డేసి మామిడి పళ్ళు మొగ్గేస్తే మంచి రంగు, మంచి రుచి, టేస్ట్ వస్తాయి. తీస్తాం. ఈ ఆకులైనా కడతారు మామిడి పళ్ళు అమ్మేటోళ్ళు. రెల్లాకు ఇట్లాంటి మర్మమైన మొక్కలు చాలా ఉంటాయి, కానీ మనకు తెలియదు. వీళ్ళకే తెలుస్తుంది వాటి యూజ్ ఏంటి, వాటి అప్లికేషన్ ఏంటి అని. ఈ పిచ్చి మొక్కలు అనుకుంటాం, తెలుసా ఇది పూరి మొక్క అంటారు అనమాట. చూసారు ఎలా ఉందో ఆకు. ఇలా చిన్నప్పుడు దెబ్బలు తగిలిపోతే దీన్నే పూసేవాళ్ళం. ఇది ఇన్స్టెంట్ యాంటీబయాటిక్లా మాకు యూజ్ అయ్యేది. బ్లడ్ బ్లీడింగ్ ఆగిపోయేది, దెబ్బ కూడా తగ్గి. దీన్ని నలిపేసి గాయం పెట్టేస్తుంది పూర్వకంతా. పిచ్చి మొక్కల్లోనూ చాలా ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఉన్నాయి, బట్ మనం కనిపెట్టి మనకు తెలియదు. ప్రతి ఆకు ప్రతి ఒకదానికి మెడిసిన్. నేనైతే వీడియో షూట్కి వచ్చాను కాబట్టి కొద్దిగా బెటర్గా ఉన్నా, బట్ తోటలో పని చేసేటప్పుడు కొత్త బట్టలు వేసి చిరిగిపోతాయి, ఎవరు తీసుకురారు. అందుకే డాడీ పాత బట్టలు వేసి. తల పొట్టిపోమాయి అవుతుంది, అప్పట్లో ఉంటుంది. నాగపమంతా ఆ సైజులో ఉంటుంది. కోబ్రాస్ బట్ లక్కీగా చెప్పుకోవాలంటే మాకు కింగ్ కోబ్రాస్ ఉండవు, పెద్దగా ఉంటాయి. కింగ్ కోబ్రాస్ అంటే 15 అడుగులు. అది కొద్ది కష్టం. ఇంకా చిన్న ఉంటాయి కాబట్టి కొంత పర్లేదు. కానీ నాగపాములు కూడా మనల్ని రెస్పెక్ట్ ఇస్తారు. అబ్బా అంత వేగం మేము అనరు, జంతువులే. కానీ మన మైతీస్లో ఒక వాల్యూ ఉంది కాబట్టి అవి అట్లనే వీళ్ళు కొట్టరు. అవి కూడా మనం మ్యాక్సిమం మనం తొక్కితే జంతువు అని మనల్ని కరుస్తుంది. తొక్కరు, సైడ్ నుంచి వెళ్ళిపోతారు, అది సైడ్ నుంచి వెళ్ళిపోద్ది. మరి ఇంటికి వచ్చిందని తప్పదు, ఇంట్లో పడుకుంటాం చేస్తాం కాబట్టి ఇంట్లోకి వస్తే చంపేస్తారు. నేను చంపేయచ్చు, రూల్ ఉంది ఇతిహాసాల్లో, బట్ బయట ఉంటే చంపకూడదు అంటారు. మరి అదేంటో మిగతా స్నేక్స్కి నాగుపాముకి ఉన్న తేడా హిందూయిజంలో. కానీ ఉల్లిపాము ఉల్లిపాము అంటే లైక్ రక్తపింజర అంటారు. దాన్ని మొట్టుగా వెన్నిమీద వస్తారు, చంపేస్తారు. ఎందుకో మరి తెలియదు, అదేంటి అంత కోపం. యాక్చువల్ అది ఊస్తే, అది కరిస్తే చర్మం అంటే రాలిపోద్ది ముక్కల్లా అని చెప్తారు. కానీ అది పైతానికి దగ్గర లక్షణాలతో ఉంటుంది. దాన్ని అయితే చాలా వరకు మనం దూరంగా ఉంటారు, అవాయిడ్ చేస్తారు. పొట్టిగా దిబ్బగా ఉంటుంది. కొందరేమో అది కొండ చిల్లు కూడా ఉంటారు. కొండ చిల్లుకి యాక్చువల్ చెప్పంటే విషయమే ఉండదు. చూసారా మామిడికాయలన్నీ,
కత్తి ఎందుకంటారా, సో చెప్పలేం, బయటకు అవసరం ఏదో ఒక అవసరం ఉంటుంది, కర్ర కొట్టాల్సి ఉంటుంది, స్నేక్స్ రావచ్చు. సమ్ టైమ్స్ ఇక్కడికి చిన్నపాటి ఇండియన్ తోడేళ్ళు ఉంటాయి, పెద్ద ఉండవు కానీ చిన్నగా ఉంటాయి, నక్కకి తోడేళ్ళకి మధ్యలో ఉంటుంది, అది భయపడదు అస్సలు. సో అలాంటివి ఏమైనా వస్తే, జంతువులు వస్తే ఇది ఒక అలవాటు అయిపోయింది కత్తి పట్టుకోవడం అనమాట, ఉంచుతారనమాట. సో కర్రలు కూడా అప్పుడు కొట్టాల్సి ఉంటుంది, తుప్పలు ఎదురుగా వచ్చినాయి. అందుకని అడవిలో పనిచేసిన ఎవరైనా సరే కత్తిని యూజ్ చేస్తారు. ఇవి నేను ట్రైబల్ ఏరియాలో చాలా తిరిగాను, వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళవసరం లేదు. ట్రైబల్ కల్చర్, సమ్ తోటలో తిరిగే వాళ్ళ కల్చర్ ఒకేలా ఉంటుంది. బట్ ఇంట్రెస్టింగ్గా నేను వెళ్ళాను ఆ కల్చర్ ఎలా ఉంటుందని. వాళ్ళు ఈ జీడి తోటలే పెంచుతారు, మామిడి తోటలు పెంచుతారు కొండల్లో. బట్ వాళ్ళకి పర్ డేకి సంపాదన 200 నుంచి 500 ఉంటుంది, అంతమించి రాదనమాట యావరేజ్గా. కానీ లివింగ్ స్టైల్ అనేది ఆసమ్ అబ్బా వాళ్ళది, ట్రైబల్స్ మట్టుగా. ఏ టెన్షన్ ఉండదు, ఖర్చులు తక్కువ, టైంకి లెగుస్తారు, హెల్త్ ఇష్యూస్ అస్సలు ఉండవు, టైంకి పడుకుంటారు, హ్యాపీగా ఉంటారు, మంచి ఫుడ్ తినుకొని తక్కువ డబ్బులతో. మెయిన్ డబ్బాస్ ఉండదు అసలు. సిటీలో డబ్బు కోసం పరిగెడుతూనే ఉంటాం, టెన్షన్స్. వాళ్ళకి అసలు డబ్బుతోనే పని లేదు, ఏదో బతకడానికి ఒక 100 రూపాయలు వచ్చింది ఆ రోజుకి చాలు, సాటిస్ఫై. చాలామందికి 100 రూపీస్ పర్ డే, అంతమించి ఎక్కువ 300 రూపీస్, అంతమించి ఎక్కువ రాదు. ఎవరికో 500 వరకు ఎర్న్ చేస్తారు వాళ్ళు. చూసారా మామిడికాయలు ఇవన్నీ ఎన్ని కాసాయో, ఇవన్నీ పళ్ళు అవుతాయి. కొన్ని చిన్నగా ఉన్నాయి, కొన్ని పెద్దగా ఉన్నాయి. దీనికి ఏమైనా పెస్టిసైడ్స్ చేస్తే అన్నీ పెద్దగా వచ్చాము, బట్ మేమేం వాడడం కాబట్టి న్యాచురల్గా ఉంటుంది. ఒకప్పుడు ఏరియాకి రావాలంటే వచ్చి పడేది ఒక్కొక్కరికి. రోడ్ అయిపోయి నార్మల్గా ఉంది, కానీ చాలా చీకటిగా జూబుగా ఎదురు తుప్పలతో ఉండేది. అప్పుడు ఇక్కడ కరాటీ ప్రాక్టీస్ చేసేవాళ్ళం మా శిష్యులతో. ఎవరైనా తప్పు చేసేదనుకో, ఆ చెట్టు ఉంది కదా, ఆ చెట్టు దగ్గర ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఈ ఏరియాకి రావాలంటే వచ్చా. ఈ మెయిన్ నేను నిల్చున్న ఈ స్పాట్ అంటే భయం అందరికీ, రారు. ఇప్పుడు రోడ్డు అయ్యి తుప్పలేం లేవు కాబట్టి పర్లేదు. కానీ సో మేము అక్కడెక్కడో ఉండేవాళ్ళం అవతల, అక్కడ వాళ్ళకి ట్రైన్ చేసేవాడిని. ఎవరైనా తప్పు చేస్తే పనిష్మెంట్ ఎక్కడ. నాకు ఇసిగించాడనుకో, నేర్పించి కిక్స్ బాగా చేయకపోతే వాడికి అలా పనిష్ చేసేవాడిని. భయంతో అటు నేను చెప్పింది ఆ టెక్నిక్ నేర్చుకుని మళ్ళీ నా దగ్గరికి వచ్చేవాడు అట్లా. కానీ పర్లేదు, రిస్క్ ఏం కాదు, భయపడేటోళ్ళు అంతే. బట్ వాళ్ళు కేక్ వేస్తే ఇదైతే నేను వచ్చేస్తాను. సో ఆ ధైర్యంతో వాళ్ళు నుంచోను. చూడండి ఇక్కడ గండు చీమలు ఎలాగున్నాయో, ఓరి నాయను బతకనిస్తాయి ఇవి. చూడండి తెల్లగా గుడ్లు పెట్టి చేయంటాం మరి. బాబా ఎన్ని ఉన్నాయి చూడండి చీమలు. ఏంటన్నా తెల్లగా బూజేది, పట్టు పెడతాయి. ఇవి కొద్దిగా మంచివి కాదు, కానీ నల్ల చీమలు ఉంటాయి కదా, నల్ల చీమలు తిరుగుతామా అసలు అదేంటో తెలియదు, కరిసేవి కాదు. ఇగో ఫ్రూట్, డాడీ నా కోసం ఫ్రూట్ తెచ్చి తింటాను నేను ఇప్పుడు. మామిడి పండు చూసారా, న్యాచురల్గా చెట్టుకి పండితే ఇలా ఉంటుంది. అంటే కంప్లీట్గా ఇంక పండలేదు, ఎల్లో అండ్ గ్రీనిష్గా ఉంటుంది. అదే మీరు షాప్లో కొన్ని ఎలాగ ఉంటుంది, ఎర్రగా బాగా సింధూరం రాసినట్టు ఉంటుంది. మళ్ళీ మెత్తగా ఉంటాయి, గట్టిగా ఉంటాయి. ఏంటంటే కార్బన్ వేసి పౌడర్ వేసి అవి కృత్రిమంగా చేసేస్తారు. సో ఆ కార్బన్ కూడా మనకు మంచిది కాదు. మీరు తింటారు, చెప్తాను. ఇప్పుడు ఈ మామిడి పండు అనేది నేను తింటాను. కర్ర ముక్క విచ్చి పెడితే చూడండి ఎలాగొస్తుంది, చూడండి తొక్క. యాక్చువల్లీ ఇలా తినొచ్చు, గట్టి తొక్క గట్టుకొని తీసి అలా తినలేము. ఈ మామిడి పండు చెప్పాను కదా డిఫరెంట్, తొక్క తీసి ఇలా వచ్చేస్తాం. బాబా స్వీట్ ఉంది. అవి ఇలాగ వస్తాయా, లోపల పండిపోయింది ఇది కూడా, కానీ చూడండి ఎలా ఉంది కాయలగల. కొరికి తినొచ్చు ఆపిల్లాగా, అదొక డిఫరెంట్. ఈ సీడ్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. సూపర్ టేస్ట్. చెట్టుకి పండింది, అందులోనే మా చెట్టు హసం. ఇంకోటి చెప్పుకుంటే ఫ్రీగా వచ్చింది, డబ్బులు పెట్టాలి బయట. చూడండి రసం ఎలా తులిపోతుంది. ఇది వాడిగా ఏం కాదు, పండే. ఇంకా బాగా ఇంకో వండే ముగ్గితే ఇంకా బాగుంటుంది, మెత్తగా అయిపోద్ది. కానీ ఈ కాయలు వాటర్ రావు గాయస్, వాటర్ లాగా మనం మెత్తగా అయిపోయి చీకుతారు కదా, అట్లా రావు, ఇట్లా ఉంటాయి.
బంగిడి బిల్లు అలా వచ్చేస్తుంది. ఈ కోసుకొని తింటే బాగుంటుంది. బాగా పండితే ఇంక ఇది ఎర్రగా అయిపోయి చాలా డిఫరెంట్గా వస్తుంది. ఇదనుకో కొందరు తొక్క కూడా తినేసి నెవలు వస్తారు. బట్ ఈ పండు ఇది కొద్ది టాక్సిక్, తొక్క తినకూడదు, పొద్దుపోద్దు. చీకి పడేసా మొత్తం తిన్నా. బాగా ముగ్గుతాయి ఇప్పుడు కాయలు, పలుకాయలు. టెంక దగ్గరికి వెళ్ళే కొద్ది కొద్దిగా పుల్లగా ఉంది, అందుకని వదిలేసి ఇక్కడ. సో సక్సెస్ఫుల్లీ మామిడికాయ అయితే తిన్నాం కాదు, జుర్రేయడం. సో దొరికితే కరువు బ్యాచ్లు ఎలా తింటారు అలా తిన్నా. అన్నీ చూడండి ఎంత కూడా ఉంది. గుత్తి మామిడి దిస్ ఈజ్ గుత్తి మామిడి. చూడండి ఎలా ఉంది మామిడికాయ. చిన్నపిల్లలు సర్ది అయినా పెడతారు, సర్ది అయినా జాబ్ ఇస్తారు. నూరు ఎర్రగా ఉంటుంది, మెడిసిన్. కుట్టేమంత కాయ పెద్ద దోలకండి కడత లేచిపోయి దురద పొక్కిపోద్ది. పెద్ద దోలకండి ఆకు ఇది. గుర్తుపెట్టుకోండి, ఎవడైనా దురద ఫ్రెండ్ ఉంటే మీరు ఫారెస్ట్లో తిరిగినప్పుడు సైలెంట్గా ఒక ఆకు తీసి రాసాను. నేను అలాగే చేస్తుంటాను మా ఫ్రెండ్స్కి. వాళ్ళకి తెలియదు, గింజుకుంటారు, చెప్పను. మరీ బాగా ఎక్కువ తగిలేసి ఇబ్బంది పడ్డారు అనుకోండి, అప్పుడు దానికి మందు ఇస్తా. ఆ మందు మట్టు మీకు చెప్పను, సీక్రెట్ అది. దట్స్ మై సీక్రెట్. మా పక్కన ఉన్న నైబర్ తోట అనమాట. బాగుంటాయి దేశ మామిడి, తక్కువ పళ్ళు కాస్తాయి, కానీ గోవా మామిడి అంటారు. ఇంతే ఫ్రూట్ ఉంటుంది, చిన్నది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ టేస్ట్ డిఫరెంట్. మీరు పెద్ద సైజులో పెద్ద ఎర్రగును తింటారు, కానీ దేశ మామిడి పళ్ళు, కొండ మామిడి పళ్ళు తినరు. సేమ్ ఈక్వల్ అంటూ కొండ మామిడి చాలా చిన్నగా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి దేశ మామిడి పళ్ళు. కానీ కొండ మామిడి పళ్ళు అంటే స్వీట్ తక్కువ ఉంటాయి, పులుపు ఎక్కువ ఉంటాయి. పులుపు స్వీట్ మిక్స్ అయి ఉంటుంది. అదే పండించినవి ఏంటంటే స్వీట్ ఎక్కువ ఉంటాయి, పుల్లగా ఉండవు. చూడండి, పిట్ట కొరికేసి పడేసింది జీడిపిక్క. ఎట్లా ఉంటుంది ఇది. ఫ్రూట్ వస్తుంది, ఇది కాజు. చెట్లు ఉన్నాయి, సీజన్ అయిపోయింది. కొన్ని వెనకపరు ఒక చెట్టు కాస్తుంది, మ్యాక్సిమం అన్నీ అయితే అయిపోయినాయి కాపు. ఒక చెట్టు కొన్ని, కానీ ఫ్రూట్స్ ఇంకా అవ్వలేదు. చూపిద్దామంత జీడిపళ్ళు. వెనకపరు వచ్చిన జీడిపిక్క ఇది. చూడండి, పిక్క అది ఫ్రూట్ అవుతుంది, కాయది. చెరువు. ఆ మొక్కలు డిఫరెంట్గా ఉన్నాయి. వచ్చిన ఎండిపోయింది కంప్లీట్గా. గోట అయితే దొరికింది, లక్కీ కింద పడింది. చీడి తీయాలి, చీడి తీయకపోతే పొక్కుతుంది. అసలు మనం సాఫ్ట్. సో ఇది ఇలా తీసిన తర్వాత చీడి తీసాను. చీడి ఇది తీయకపోతే ఇట్లా పొక్కిపోద్ది. పిండితో వస్తుంది, పండు వచ్చింది చూసారా. మెత్తగుండి పండు ఇలా తినొచ్చు. చూసారా, ఇది పండు కానీ గ్రీన్ కలర్లో ఉంది. మరి మీరు షాపులో కొన్ని రెడ్ కలర్లో ఉంటాయి. ఇది పండే, లోపల ఎల్లోయిష్గా ఉంది, బయట గ్రీన్ కలర్లో ఉంది. దేశ మామిడి ఇలా ఉంటుంది. ప్రకృతిలో న్యాచురల్గా పండిన న్యాచురల్ ఫ్రూట్స్ ఇవి, ఇట్లా ఉంటాయి. సగం తిన్నా. బాబా టేస్ట్ అమోఘం. షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయేమో, స్వీట్గా ఉన్నాయి. ఎన్ని పళ్ళున్నా మామిడి పండు వేరయ్యా, ఆ టేస్టే వేరు. ఇంత టేస్ట్ కానీ ఇంత ఎంజాయ్ చేసి తినే ఫ్రూట్ ఇంకేదైనా ఉందా చెప్పండి మీరు. బయట తొక్క దగ్గర ఎంత స్వీట్ ఉందో, టెంక దగ్గరికి వెళ్తే పుల్లగా అయిపోయింది.
అంతకుమించి తిన్నాం, అంతకుమించి తిన్నాము, పళ్ళంతా జూలు అవుతాయి. ఓకే గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడైతే వీడియో ముగించేస్తున్నాం. సైనింగ్ ఆఫ్ సంతోష్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.